శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. అర్జునుని ప్రశ్నను విని శ్రీకృష్ణమూర్తి తన నిజతత్వమును ప్రకటించుచున్నారు. శ్రీ భగవానువాచ: బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవానుడు చెప్పెను: శత్రువులను తప్పింపచేయు ఓ అర్జున, నీకును నాకును ఇంతవరకు అనేక జన్మలు గడిచినవి. వానినన్నిటినీ నేను ఎరుగుదును, నీవు ఎరుంగవు. వ్యాఖ్య: ఈశ్వరుడు జీవుడు ఇరువురును వాస్తవముగా ఒకే ఆత్మస్వరూపులు. కానీ ఈశ్వరుడు మాయను జయించినవాడు, జీవుడు మాయాధీనుడు. ఇదియే వారిరువురుకును కలభేదము. ఈశ్వరుడు మాయను స్వాధీనము చేసుకొని లోక సంరక్షణార్థము పెక్కు జన్మలు అవతారములు ఎత్తుచుండును. జీవుడు మాయకు లోబడి కర్మబద్ధుడై అనేక జన్మలు ఎత్తుచుండును. ఈశ్వరుడు సర్వజ్ఞుడు కావున తానెత్తిన ఆ జన్మలన్నిటినీ ఎరింగియుండును. జీవుడు కించిజ్ఞుడు కావున అట్టి స్మృతి వానికి లేదు. ఈ సత్యమునే భగవానుడు ఈ శ్లోకమున వివరించుచున్నారు. అజ్ఞానవశమున జీవుని దృష్టి ఈ వర్తమాన జన్మకే పరిమితమైయుండును. వాస్తవముగా ప్రతి జీవికి కోట్ల కొలది జన్మలు గడిచినవి. ఇప్పటికీ ఎందరో తండ్రులు ఎందరో తల్లులు అతనికి గడిచిపోయిరి. ఆత్మజ్ఞానముచే కర్మబంధము నశింపనిచో అతడు ఇంకనూ ఎన్నయో జన్మలెత్తవలసి ఉండును. పుణ్యవశాత్తు ఇప్పుడు సర్వోత్తమమగు మానవ జన్మ లభించినది. మోక్షమునకు సోపానము వంటిది. ఈ మానవ జన్మను పొందియు తన ఆత్మనెరింగి తరించుటకై యత్నింపక జన్మల అంతము చూడక పైపెచ్చు విషయము భోగములందు మునింగి తత్ఫలితముగా ఇంకను అనేక జన్మములందు యాతనలు అనుభవించువాడు నిక్కముగా దౌర్భాగ్యుడే అగును. కాబట్టి భగవానుడు ఈ శ్లోకమును తెలిపినట్లు ప్రతి వారును తన పూర్వజన్మములన్నిటినీ ఒక పర్యాయము స్మృతిపథమునకు తెచ్చుకొని ఆ యమయాతనలను, ఆ గర్భనరకములను, క్లేశములను సంస్మరించి ఇక మీదట అట్టి జన్మలకు స్వస్తి చెప్పులాగున కృతనిశ్చయుడు కావలెను. తల్లి గర్భమున ఉన్నప్పుడు జీవునకు దాదాపు 7వ మాసమున క్షణకాలము దివ్య దృష్టి కలుగగా అప్పుడు అతడు తన పూర్వపు జన్మలన్నిటినీ చూచి భీతిల్లి భగవానుని శరణు పొంది జన్మరాహిత్యమునకై ఈ జీవితమున సర్వయత్నములు చేసేదనని వాగ్దానము చేయును. కానీ గర్భము నుండి వెలుపడగానే అంతయు మర్చిపోవును. అట్లు చేయక జీవుడు భగవానుని ఆశ్రయించి ఈ జన్మయందే కడుతేరులాగున చూడవలెను. పురోభివృద్ధిని కోరువారు పూర్వ వృత్తాంతమును మరువకూడదు. భగవానుడు అర్జునునకు పూర్వజన్మలను గూర్చి జ్ఞాపకము చేసెను. అర్జునునకు వలె ప్రతి మానవునకును అట్టి జన్మలు సంభవించి ఉన్నవి కనుక వానిని సంస్మరించి ఈ జన్మయందు భక్తి జ్ఞాన వైరాగ్యాది సాధనములచే ఆత్మానుభూతిని సముపార్జించుట ద్వారా సంసార బంధ నివృత్తిని, జన్మరాహిత్యమును కలుగచేసుకొనుట జీవుని కర్తవ్యము. తన జన్మకును తక్కిన జీవరాశుల జన్మలకును కల భేదమును తెలుపుటకై ఈ తన జన్మరహస్యమును భగవానుడు ఎరింగించుచున్నాడు. అజోపి సన్న వ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నేను పుట్టుక లేనివాడను, నాశరహిత స్వరూపము కలవాడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయ్యున్నప్పటికీ స్వకీయమగు ప్రకృతిని వశపరుచుకొని నా మాయశక్తి చేత పుట్టుచున్నాను, అవతరించుచున్నాను.
వ్యాఖ్య: నాకును అనేక జన్మలు గడిచినవి అని శ్రీకృష్ణమూర్తి కిందిటి శ్లోకమునందు చెప్పి ఉండిరి. కావున భగవంతుడును సర్వజీవుల వలె జన్మ కర్మలకు లోబడి ఉన్నారా అను సంశయము ఇచ్చట ఉదయింపవచ్చును. కనుక అందులకు సమాధానము వెనువెంటనే ఈ శ్లోకమునందు చెప్పబడుచున్నది. భగవంతుని యొక్క జన్మము వేరు, తదితరుల యొక్క జన్మము వేరు. జీవులు ప్రకృతికి వశులై మాయకు లోబడి కర్మవశమున జన్మలెత్తుచున్నారు. ఈశ్వరుడు అట్లు కాదు. వారు ప్రకృతికి లోబడక మాయను స్వాధీనమునర్చుకొని లోకోపకారార్థము ధర్మ సముద్ధరణము కొరకు తమ ఇచ్చ చేతనే జన్మలెత్తుచున్నారు. ఇచ్చట భగవంతునకు 3 లక్షణములు చెప్పబడినవి. జన్మ లేనివాడు, నాశరహితుడు, ప్రాణికోట్ల యొక్క నియామకుడు అని. ఈ ప్రకారముగా వాస్తవముగా జన్మరహితుడైనను స్వకీయ శక్తిచే లోక సంగ్రహార్థము అవతారములెత్తుచున్నారు. ప్రాణికోట్లపై భగవానునకు ఎంతటి కరుణయున్నదో, ధర్మ సముద్ధరణమునందు వారికి ఎంత ఉత్కంఠత కలదో ఈ అవతార తత్వము ద్వారా మనము గ్రహించుకొనవచ్చును. ఈ వాక్యముల వలన శ్రీకృష్ణమూర్తి కేవలము వసుదేవుని సుతుడు మాత్రమే కాదనియు, అవ్యయ పరమాత్మయే అనియు, జగన్నియామకుడగు ఈశ్వరుడే అనియు స్పష్టమగుచున్నది. ప్రశ్న: భగవంతుడు ఎట్టివాడు? ఉత్తరం: జన్మరహితుడు, నాశవర్జితుడు, జగన్నియామకుడు. ప్రశ్న: అట్టి జన్మరహితుడు మరల ఏల జన్మ ఎత్తుచున్నారు? ఉత్తరము: ప్రకృతిని స్వాధీనపరుచుకొని లోకోద్ధరణము కొరకు మాత్రము జన్మించుచున్నారే కాని అజ్ఞానుల వలె కర్మకు లోబడి కాదు. తాను జన్మించుటకు కారణములను 2 శ్లోకముల ద్వారా భగవానుడు చెప్పుచున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అగుచుండునో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకొనుచుందును, నేను అవతరించుచుందును. వ్యాఖ్య: ధర్మము ఎంత శ్రేష్టమైనదో భగవానుని ఈ వాక్యము వలన సుస్పష్టమగుచున్నది. ధర్మో రక్షతి రక్షితః అనునట్లు ధర్మాచరణమే మనుజుని రక్షించగలదు. జీవనకు శాంతిని, శాశ్వత సౌఖ్యమును ఒసంగగలుగునది అది ఏ. కనుకనే భగవానుడు దాని రక్షణమునకై బద్ధ కంకణులైరి. ధర్మము యొక్క రక్షణకై సాక్షాత్ పరమాత్మయే పూనుకొనునని చెప్పినప్పుడు ఇక దాని మహత్యమును వేరుగా వర్ణించవలన? అట్లే అధర్మము యొక్క అభివృద్ధిని తాను సహింపలేనని భగవానుడు తెలుపుట వలన దాని యొక్క నికృష్టత్వమును స్పష్టముగా గోచరము అగుచున్నది. కాబట్టి శ్రేయమును కాంక్షించు వారందరూ ధర్మము పరచుచు అధర్మమును రూపుమాపుచు ఉండవలను. అప్పుడే వారు ఈశ్వరుని నియమమునకు అనుగుణ్యముగా నడుచువారే జన్మ సార్థక్యము పొందగలరు. ప్రశ్న: భగవంతుడు ఎప్పుడెప్పుడు అవతరించును? ఉత్తరము: ధర్మము క్షయించునప్పుడు, అధర్మము వృద్ధి నొందినప్పుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధు సజ్జనులను సంరక్షించుట కొరకు, దుర్మార్గులను వినాశమునర్చుట కొరకును, ధర్మమును లెస్సగా స్థాపించుట కొరకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. వ్యాఖ్య: సన్మార్గమున జనువారికి, సత్ప్రవర్తన కలిగియుండు వారికి, సాధుశీలులకు మాత్రమే భగవానుని రక్షణ లభించును. సర్వేశ్వరుని సంరక్షణకు అభిలషించు వారికి తగిన అర్హత ఉండవలను. ఆ అర్హత ఒకానొక జాతి కాదు, మతము కాదు, కులము కాదు, సాధుత్వము అనగా సత్ప్రవర్తన, ధర్మానుష్ఠానము. అట్లు సన్మార్గమున, సత్యపథమున నడుచువారందరూ భగవానునిచే సంరక్షించబడుదురు. వారు భగవంతుని అభయహస్తము క్రింద నుండుటచే వారికి ఏ కొరతయు ఉండదు. వారచిరకాలములోనే
భవసాగరమును దాటిపోవుదురు. అట్టి వారి సముద్ధరణము కొరకు పరిరక్షణము కొరకు తాను అప్పుడప్పుడు అవతరించుచుందునని భగవానుడు ఇచ్చట వాక్రుచ్చిరి. అట్లే దుష్టులను శిక్షించుటకు కూడా తాను జన్మించుచుందునని వర్చించిరి. కావున దుష్కార్యములను యొక్క ఘోర పరిణామములను ముందుగానే ఊహించుకొని వాని నుండి విముఖులై పాపభీతి కలిగి దైవ సంస్థాపనము ధర్మమును ఉత్తరించుటకై భగవానుడు బద్ధకంకునులైరి. కావున భగవానునకు ఏది అతి ప్రీతికరమైనదో అట్టి ధర్మమునే ఆశ్రయించి జీవులు సర్వేశ్వరుని కృపకు పాత్రులు కావలసి ఉన్నారు. ఈ శ్లోకమునందు తెలుపబడిన సాధు సంరక్షణము, దుష్ట శిక్షణము, ధర్మ సంస్థాపనము అను 3 ఉద్దేశములలో ఏ ఒక్కదాని కొరకు కావచ్చు, లేదా రెండిటి కొరకు కావచ్చు, లేదా 3 కొరకు కావచ్చు భగవానుడు అవతరించుచుందురు. ఇచ్చట సాధువులు అనగా సన్యాసులని కానీ బైరాగులని కానీ అర్థము కాదు. సాధు అనగా మంచి అని అర్థము. మంచి ప్రవర్తన కలవారందరూ సాధువులే. వారు గృహస్థులైనను బ్రహ్మచారులైనను సరియే. యుగే యుగే అనగా యుగమునకు ఒక్కసారి అవతరించునని భావము కాదు, అప్పుడప్పుడు అని దాని అర్థము. పైన తెలిపిన అవసరములు ఎప్పుడు ఏర్పడునో అప్పుడు అని తాత్పర్యము. ఈ శ్లోకమునందు త్రాణాయ అని చెప్పక పరిత్రాణాయ అని చెప్పుటయు, నాశాయ అని చెప్పక వినాశాయ అని చెప్పుటయు, స్థాపనార్థాయ అని చెప్పక సంస్థాపనార్థాయ అని చెప్పుటయు గమనించదగినది. ఆయా క్రియల యొక్క ఆధిక్యతను సూచించును. భగవంతుడు దయాద్ర హృదయుడు కదా, మరి దుష్టులను ఎందులకు శిక్షించునని కొందరు ప్రశ్నించవచ్చును. నిజముగా ఆ శిక్షణ వానిపై చూపిన అనుగ్రహమే అగును. భగవానుని ఆ శిక్షణచే వారి పాపములు క్షాళితములైపోగలవు. మరియు అట్లు శిక్షించనిచో లోకమున అధర్మము దుర్మార్గము ప్రబలి సంగమునకంతకును గొప్ప ప్రమాదము వాటిల్లగలదు. శరీరముపై పుండు లేచినచో దానిని ఆపరేషన్ ద్వారా నిర్మూలించిననే లేక కొంత భాగము ఛేదించిననే శరీరము ఆరోగ్యవంతముగా నుండును కదా, పుండు మానిపోవును కదా. అట్లే దుష్ట శిక్షణయు అని గ్రహించుకొనవలయును.